హాయ్ V9 తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. మీ డాక్టర్ ఎన్ మల్లికార్జున్. ఈరోజు మనం చిన్నపిల్లల జలుబు గురించి చెప్పుకుందాము. చిన్నపిల్లల్లో తరచూ జలుబు, శ్లేష్మము, దమ్ము, దగ్గు, ఈ రన్నింగ్ నోజు ఇవన్నీ చిన్నపిల్లల్లో కామన్‌గా ఉంటాం. ఎందుకంటే కొంతమంది పిల్లలలో బై బర్త్ నుంచి కూడా వాళ్ళు పుట్టేటప్పుడు ఉమ్ము నీరు అనేది కొన్ని వాళ్ళు మింగడం జరుగుతది. అదే కాకుండా తర్వాత ఆహ్, వాళ్ళకు ఇమ్యూనిటీ సిస్టమ్ కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల గూడా వాళ్ళకు తరచు జలుబు, దగ్గు ఇవన్నీ రావడం జరుగుతది. రన్నింగ్ రోజు రావడం జరుగుతది. కాబట్టి రాకుండా ఉండడానికి అవన్నీ గూడా వాళ్ళు మన దగ్గరలో ఉన్న ఫ్యామిలీ ఫిజిషియన్ కలవాలి. అదే కాకుండా మదర్ గూడా కంపల్సరీ ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే మదర్ ఇచ్చే ఫీడింగ్ నుంచి గూడా వాళ్ళకొచ్చే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి చాలా మంది ఫీడింగ్ ఇష్టానుసారంగా ఈ స్లమ్ ఏరియాలలో ఉండేవాళ్ళే కావచ్చు, మిడిల్ క్లాస్‌లో ఉండేవాళ్ళు. ఈ మదర్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అసలు ప్రికాషన్స్ తీసుకోకుండా ఇష్టానుసారంగా ఫీడింగ్ ఇస్తారు. దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఉండాలి అంటే ఆ ఫీడింగ్ నుంచి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఆహ్, ఇమ్యూనిటీ సిస్టమ్‌ని పెంచుకునేటట్టు వాళ్ళకు న్యూట్రిషన్ ఫుడ్ మంచిగా ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తూ వాళ్ళకి వెయిట్ మంచిగా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా వాళ్ళకి దగ్గు, జలుబు ఇవి ఏమి గూడా రాకుండా ఉంటది. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న విషయాలలో ప్రికాషన్స్ తల్లి కంపల్సరీ తీసుకోవాలి. తీసుకుంటే డెఫినిట్‌గా ఎటువంటి ప్రాబ్లమ్ అస్సలు ఉండదు. కాబట్టి చిన్న పిల్లలలో ప్రికాషన్స్ తీసుకోండి. వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించండి. ట్రీట్మెంట్ చాలా మంది ఇట్లా రాగానే అట్లా డాక్టర్ దగ్గర వెళ్తారు. వెళ్ళాలి మంచిదే. బట్ ప్రతి ఒక్కరికి యాంటీబయాటిక్స్ తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్‌గా ఇచ్చేస్తారు. అట్లా కాకుండా న్యూట్రిషన్ నుంచి పెంచడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ న్యూట్రిషన్ నుంచి ఎప్పుడైతే మనం పెంచడానికి ప్రయత్నం చేస్తామో మెటబాలిజము, ఇమ్యూనిటీ సిస్టమ్ మన బాడీలో ఎక్కువ ఎప్పుడైతే ఉంటదో ఆటోమేటిక్‌గా ఈ రోగనిరోధక శక్తి అనేది తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి. అప్పుడు ప్రతి క్రానిక్‌గా మారే ఛాన్సెస్ ఈ ఫ్లమ్ అనేస్తుంటది మామూలుగా థిక్‌గా వస్తుంటది. థిక్‌గా ఆ టైంలో డెఫినిట్‌గా పట్టించుకోవాలి. డెఫినిట్‌గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. కొన్ని ప్రికాషన్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని టెస్ట్‌లు ఇమ్మీడియేట్‌లీ చేపిచ్చేసి ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా? యెస్ సార్. దాని గురించి ఉన్నదా? లంగ్‌లో ఇన్ఫెక్షన్ ఉందా? థ్రోట్‌లో ఇన్ఫెక్షన్ ఉందా? నాజల్ రన్నింగ్ ఉందా? ఇవన్నీ చూసుకొని ఇమ్మీడియేట్‌లీ ట్రీట్మెంట్ తీసుకొని ఆ వీక్‌లోనే దాన్ని క్లోజ్ చేసుకునేటట్టు ప్రయత్నం చేయాలి. అంతే కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే 10, 15 రోజులు తగ్గుతుందని ఇంట్లోనే పెట్టుకొని కూర్చుంటారు. అది పీకల దాకా వచ్చిన తర్వాత హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యే అవకాశం వస్తుంది. మరి అంత దాకా తీసుకురావాల్సిన అవసరం ఏముంటుంది? కాబట్టి అవసరం లేదు. ప్రతి చిన్నదానికి మనం వెళ్ళాలి, చూయించుకోవాలి. అక్కడ అవసరం పడితే డెఫినిట్‌గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సిరప్స్ వేయాలి. టైంని బట్టి సిరప్స్ వేసి దాన్ని తగ్గిచ్చేయాలి. అప్పుడు తగ్గిస్తే ఆటోమేటిక్‌గా డెఫినిట్‌గా తగ్గడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు లంగ్స్‌ని డ్రైగా ఉంచుకునే తత్వాన్ని చేసేసుకోవాలి. వెట్‌గా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ కఫ్ఫు వస్తుంటది. గురకలాగా కఫ్ వస్తుంటది. దమ్ము వస్తుంటది. దగ్గు వస్తుంటది. ఇవన్నీ కూడా లక్షణాలు ఉన్నాయి కాబట్టి డెఫినిట్‌గా దాన్ని మీరు తెలుసుకొని ఆ ట్రీట్మెంట్ తెలుసుకుంటే డెఫినిట్‌గా తగ్గే అవకాశం ఉంటుంది. థాంక్ యూ.